బాల్టాల్ నుంచి పైన అమర్నాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే రూట్ ఇగో ఇట్లుంటుంది. ఇక గుర్రాలు కూడా కరెక్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇక్కడ, లేకపోతే స్కిడ్ అవుతాం సింపుల్గా. హాయ్ గైస్, మేమైతే అమర్నాథ్ ట్రెక్కింగ్ చేసే వీడియో అయితే ఇది. మేము పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎన్ని గంటలకు వచ్చినాం అనేది ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా వాళ్ళు ట్రెక్కింగ్ చేసి బయటికి కూడా వచ్చే ఓపిక లేక అందరు టెంటుల్నే కూర్చున్నారు. బయటకు వెళ్ళి వీడియో తీద్దామంటే మేము రామ్ అని చెప్పేసరికి సరే ఏం కాదని చెప్పి ఈ టెంటుల్ని వీడియో తీస్తున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే మొత్తం ట్రెక్కింగ్ ఎట్లయితే ఉంటుందో. మేము వెళ్ళింది అయితే బాల్టాల్ నుంచి అమర్నాథ్ పై వరకు 32 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చేసరికి మా వాళ్ళు టెంట్ నుంచి బయటికి కూడా రాలేని పరిస్థితి. ఓకేనా గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్రేజీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇగో ఇక్కడైతే చెకింగ్, మేము చెకింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడే అయితే వచ్చేసినాము. ఇగో ఇదే ఎగ్జిట్ అయ్యేటోళ్ళు. మాకు ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంకొక 14 కిలోమీటర్స్ ఉంది. మేమైతే స్లోగా పైకి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 2కి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే 6 అవుతుంది. ఇగో మొత్తం కొండ ఇగో ఇంత హైట్లో ఉంది ఎక్కడానికి. అందరు వెళ్ళిపోయారు, నేనే బ్యాక్ సైడ్ ఉన్నా. వీడియోలు తీసుకుంటా బ్యాక్ సైడ్ ఉండిపోయినా. వెళ్తున్నా ముందుకు. ఒక 5-6 కిలోమీటర్లు వచ్చినామో రాలేదో, నాకైతే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. ఇగో అమర్నాథ్ యాత్రకి పైకి వెళ్ళడానికి దారి ఒక్కసారి చూడండి. ఇక్కడ నుంచి ఎట్లుందో. ఇక్కడ నుంచి కానీ పడితే మర్చిపోయినట్టే వాళ్ళని. నేను సగమన్నా వచ్చినానో లేదో నాకే అర్థమవుతలేదు. పోతానే ఉన్నా పైకి గమ్యస్థానం చేరేంత వరకు ఆగేదే లేదు. ఆగాలి, రెస్ట్ తీసుకోవాలి, వెళ్ళాలి. ఇగో పైకి వెళ్ళే రూటు అందరు ట్రెక్కింగ్ చేసుకుంటా ఇగో ఇక్కడ నుంచే వస్తున్నారు. నేను సగమన్నా వచ్చినామో లేదో నాకైతే ఇంకా అర్థమే కావట్లే. ఇంకెంత దూరం ఉందేమో. और कितना दूर है? बस 6.5 किलोमीटर और 6.5 किलोमीटर 6.5. ఇంకొక 6.5 కిలోమీటర్లు అయితే ఉంది. జై భోలే. ఇంకొక 6.5 కిలోమీటర్ ఉందంట. అంటే నేను దగ్గర 10 వరకు వచ్చేసిన, 9:30 వరకు. ఇగో ఇక్కడ నుంచి అందరు జనాలు సింపుల్గా రావడానికి ఇక్కడ రూట్ అయితే పెద్దగా చేస్తున్నారు. ఇగో అన్న వాళ్ళు అయితే ఇగో వీళ్ళు అంటే రోడ్ పెద్దగా ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. మధ్యలో కొంచెం పెద్దగానే ఉంది, కానీ ఒక్కొక్క దగ్గరనే కొంచెం ఇట్లయితే ఉంది. ఏం కాదు, ఎట్లున్నా కానీ మనమైతే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు యాత్ర. మనకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇగో అందరు ఓకేనా గైస్. నేనైతే ఇంకా స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి. అసలే మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మాత్రమే ఇగో ఇక్కడ లాస్ట్లో ఉన్నా. ఇగో పైనుంచి వాటర్ ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఇగో ఈ గుర్రాల మీద వచ్చేటోళ్ళందరికీ గుర్రాలకి వాటర్ అయితే తాపిస్తున్నారు ఇక్కడ. ఇగో ఇది ఇట్లా లైన్గా వచ్చి మిగతా వాళ్ళు ఇగో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. మస్తు దూరం ఉంది ఇక్కడ నుంచి. ముందుకు వెళ్ళే కొద్దీ ప్లేన్గా ఉంటుందో లేకపోతే మొత్తం కొండలు ఎక్కి దిగాలి ఏం అర్థమవుతలేదు. మీకైతే ముందుకు వెళ్ళేసి చూపిస్తా. ఇగో అక్కడ కింద కనిపిస్తుంది చూడండి. గుర్రాల మీద వెళ్ళేటోళ్ళు అయితే దూరంగా అక్కడ కింద కనిపిస్తుంది. అక్కడ నుంచి వాళ్ళని సపరేట్ చేసిర్రు. ఎందుకంటే ఇగో ఈ దారిలో అందరికీ రావడానికి బాగా ఇబ్బంది అవుతుందని అక్కడి నుంచి డివైడ్ చేసిర్రు. మళ్ళీ ముందుకు వచ్చేసిన తర్వాత అందరు ఒకటే ప్లేస్లో అయితే కలుస్తారు. ఇక్కడ నుంచి నాకు ఇంకెంత దూరం, ఇంకొక 5-6 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. ఇంకెంత దూరం ఉందో ఏమో. కాకపోతే మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే లాస్ట్లో అయితే ఉన్నా. మా వాళ్ళు అందరు ముందుకు వెళ్ళిపోయారు అనుకున్నా. కానీ ఇగో మా బ్యాచ్లో ఒక అన్న అయితే వచ్చేసిండు. కొంచెం హ్యాపీగా ఉంది. అమ్మ ఇక నేనే ముందు అనుకున్నా, కానీ అందరు నాకంటే వెనకనే ఉన్నారంట. ఇగో తనే ముందంట. ఒకసారి చెప్పను అందరు మనోళ్ళు ఎవరెక్కడ ఉన్నారో. जय बोले सभी को मेरा प्रभु। मैं तो आ गया कैसे तो भी चलते मैं हमारे बैच में तो मैं ऐसे लगता है कि सबसे ज़्यादा मेरा वजन है, पर मुझे तो लगता है मैं सबसे पहले मैच आ चुका है। सब पीछे दिख रहे हैं। हमारा भाई जो है जो सिकंदराबाद से आए वो पहले आ चुका है हमारे। फिर मुझे लगा अरे यार कोई तो दिख रहा है, फिर आ गया मैं उसके पास। अब वो बोलता है कि भाई देखो बात करो हमारे लिए, हम बात कर रहे हैं उसके लिए। काफ़ी अच्छा लग रहा है। हम कल रात में यहाँ पे उतरे थे नीचे अमरनाथ गुफा के लिए, तो फिर थोड़ा रात में रेस्ट करके सवेरे उठे। सवेरे बोले फिर भी 2 बजे उठे और दर्शन के लिए निकले थे, पवित्र गुफा दर्शन के लिए। तो 2 बजे निकले
चलते 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 ऊपर तक आ गए। अब फिर भी मालूम नहीं अभी कहाँ तक आ चुके हैं हमारे को, अभी फिर भी अभी बहुत टाइम लगने वाला ऐसे लग रहा है। और लग रहा है कि चलो पहुँचते चलते जाएंगे तो जल्दी से जल्दी गुफा दिखेंगे, हमारी मंजिल बहुत ही करीब है ऐसे लग रहा हमें। बस यही बोलना है कि जल्दी जल्दी हमारे दोस्त मिल जाए तो सब एक साथ दर्शन कर लेंगे। जय भोले, नमः पार्वती पते, हर हर महादेव। మా బ్యాచ్లో నేనే అందరికంటే లాస్ట్ అనుకున్నా, కానీ ఇగో అన్న కలిసిన తర్వాత కొంచెం అయితే హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్స్ ఉంది అంతే. నేనే ముందు అనుకున్నా కానీ అందరు నాకంటే వెనకనే ఉన్నారంట. ఇప్పుడు కొంచెం హ్యాపీగా అయితే ఉంది, ఎందుకంటే దగ్గరకు వచ్చేసిన కాబట్టి. ఇంకా మొత్తం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం ప్లేన్ ఉందని అంటారు, కానీ చూస్తుంటే మొత్తం గుట్టలే కనిపిస్తున్నాయి. ఇంకెన్ని గుట్టలు ఎక్కి దిగాలో ఏందో. ఇంకా ఎంత దూరం ఉంది అనుకుంటున్నా, కానీ ఇగో ఇక్కడ బోర్డు అయితే కనిపించింది. నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. 4.10 కిలోమీటర్ అయితే ఉంది. 4 కిలోమీటర్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. మేము ఇద్దరమే అనుకున్నాం, కానీ ఇక ఇంకొక మా ఫ్రెండ్ కూడా ఇంకొక ఆయన వచ్చి కలిసిండు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందుకెళ్ళే కొద్ది మిగతా వాళ్ళు కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది, కానీ ఏమో ముందుకెళ్ళి అయితే చూద్దాం. మొత్తానికి అయితే ఇగో కనిపించింది గుడి. అగో అక్కడెక్కడో మబ్బులలో కనిపిస్తుంది లాస్ట్. ఇక్కడ నుంచి అంత క్లారిటీగా ఏం కనిపించదు, కానీ అన్ని గుట్టలే. ముందుకు వెళ్ళే కొద్ది గుట్టలే వస్తున్నాయి. ఇగో కాళీమాత మందిర్. కొంచెం దగ్గరకు వస్తున్నా అనే ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇగో కాళీమాత మందిర్ దగ్గర అందరు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇగో చూపిస్తున్నా చూడండి. ఇగో పైన ఇగో కొండ మధ్యలో ఇంకొక 4 కిలోమీటర్లే అనుకున్నా, కానీ ఇంకొక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇంకొక 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇగో మా ఫ్రెండ్ కూడా నా వెనకనే వస్తుండు. ఇగో ఇక్కడ నుంచి మేము వచ్చేది బాల్టాల్ నుంచి. పహల్గామ్ నుంచి వచ్చేటోళ్ళకేమో ఇగో ఆ దారి, వాళ్ళకేమో. కానీ వ్యూ మాత్రం అద్దరిపోతుంది. మీకు ఇక్కడ నుంచి వాళ్ళు పహల్గామ్ నుంచి వచ్చేటోళ్ళకి వాళ్ళ దారి అయితే అంత క్లియర్గా కనిపిస్తలేదు, కానీ అగో చిన్నగా చీమల లెక్క కనిపిస్తున్నారు చూడు మనుషులు కొండల మధ్యలో, ఒక దారి మధ్యలో. అది పహల్గామ్ నుంచి వచ్చేటోళ్ళు. ఇగో ఇది మాత్రం బాల్టాల్ నుంచి వచ్చేటోళ్ళు అందరూ. ఎంత లైన్గా ఎంత మంచిగా వస్తున్నారు అందరూ. ఇంకా నేను కూడా స్టార్ట్ అవుతున్నా, ఎక్కుతున్న పైకి. రిటర్న్ వచ్చేటోళ్ళకి కూడా ఇదే దారి. అమ్మా, ఇంకా 3 కిలోమీటర్లే ఉంది అంతే. మేమైతే ఫైనల్గా దగ్గరకు వచ్చేసినాం. ఇగో గైస్, మేమైతే ఇక్కడ నుంచి గుఫ ఇంకొక 500 మీటర్ దూరం అయితే ఉంది. మేము ఇక్కడ స్నానం ఇట్లా మొత్తం చేసేసి ఇగో మా వాళ్ళు అయితే ఇగో ఇక్కడ మా పైన అయితే మొబైల్ ఫోన్స్, మన కెమెరా, ఇతర వస్తువులు ఏ వస్తువులు అయితే ఎలో లేదు. అందుకే ఇక్కడ ఈ క్లాక్ రూమ్లో పెట్టేసి మేము ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు పైన దర్శనానికి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే బిజీగా అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. మేము దర్శనం చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే పైననే ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు మా దర్శనం ఎట్లయితే అయిందో మీకైతే మళ్ళీ వచ్చి చూపిస్తా. ఓకే గాయ్, జై భోలేనాథ్, హర హర మహాదేవ్, జై భోలే, అయితే విజయవంతంగా నేను అమర్నాథ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వచ్చేసిన. అమర్నాథ్ని దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే మనం పైకి వెళ్ళే కొద్దీ 12,756 ఫీట్ల హైట్లో ఉన్న ఈ అమర్నాథ్ టెంపుల్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా పైకి వెళ్ళే కొద్దీ ఎంతో తగ్గుతూ ఉంటుంది. వెళ్ళాలా వద్దా అని అనిపిస్తుంది, కానీ మనకి ముందుకు వెళ్ళాలనే కోరిక మాత్రం అస్సలు చావదు. ఓకేనా గైస్, ఎంతో అదృష్టం ఉండాలి. నేను నిజం చెప్తున్నా కదా, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నా. నేను ఎవరైనా సరే దర్శించుకోవాలంటే ఓన్లీ 40 రోజులు మాత్రమే ఓపెన్ ఉండే ఈ టెంపుల్. ఎవరైనా దర్శించుకోవాలంటే దర్శించుకోండి. నేను మాత్రం ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. ఇగో నా దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వెళ్తున్నా. మళ్ళీ 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ మా వాళ్ళే ఎవ్వరు కనిపిస్తలేరు. కొంచెం బాధగా ఉంది. అందరు ముందుకు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే బ్యాక్ సైడ్ ఉన్నా. అయినా పర్లేదు, ముందుకు వెళ్ళి ఎవరైనా కలుస్తారేమో చూస్తా. లగేజ్ కౌంటర్ దగ్గర అందరు కలిసి ఒకటేసారి లగేజ్ అయితే ఇచ్చేసినాం. అక్కడ కలుస్తారేమో చూస్తా. ఇగో చూడండి గాయస్, నాకు చాలామంది చెప్పారు ఇక్కడైతే వెదర్ అంత మంచిగా ఉండదని. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. మీకు లైవ్లో కూడా చూపిస్తా.
ఇగో వెదర్ మాత్రం ఇంకా చేంజ్ అవుతుంది. మీకు టైం చూడండి, లైవ్ లో చూపిస్తా. చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఇగో టైం చూడండి. ఇగో టైం అయితే చూసుకోండి, 1:26 మాత్రమే అవుతుంది. వెదర్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ టైం ఇది. ఇగో మంచుకొండల మధ్యలో ఉన్నాం మేము. ఇంకొక 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఓకే గైస్, నేనైతే ముందుకు వెళ్ళేసి చూపిస్తా. ఇగో మా వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు. లేట్ అయిందంట వాళ్ళకు, కానీ వాళ్ళు దర్శనం అయ్యి కంప్లీట్ అయ్యి మళ్ళీ వచ్చేసరికి వెదర్ మొత్తం ఎట్లనే ఉంటుందో ఇంకెట్లా ఉంటుందో. ఇగో ఇంకొంచెం సగం మంది అయితే వాళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నారు. మేము అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము ముందు వరకు వచ్చేసినాం. వెదర్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇగో ఇక్కడైతే మళ్ళీ ఎండ్ వచ్చేసింది. మా లక్కీ అనుకుంటున్నా నేనైతే. కానీ అటు నుంచి పహల్గామ్ నుంచి బాల్టా నుంచి వచ్చేట వాళ్ళకి అందరిని అడిగిన, మళ్ళీ వెదర్ అయితే అసలు బాగాలేదని చెప్పారు. కానీ ముందుకు వెళ్ళేసిన తర్వాత మళ్ళీ అయితే చూడాలి వెదర్ బాగుందో బాగాలేదో. ప్రజెంట్ మాకైతే బాగానే ఉంది. ఇగో లైట్గా ఎండ్ వచ్చింది కాబట్టి అంత చలి కూడా ఏం లేదు. కానీ అటు సైడే नमस्कार भाइयों, ये देखो अमरनाथ में भी आने के लिए हर कोई अमरनाथ में आने के लिए सब कोई सोचता है कि भाई एक बार जाके आना चाहिए। लाइफ में हर जगह पे नहीं गए तो भी चलता है, लेकिन अमरनाथ में आके देखना है कि अमरनाथ जो है वो स्वर्ग से भी कम नहीं है, क्योंकि यहाँ देखने के लिए बहुत सारे ऐसे पहाड़ है। और उसके बाद में अभी ये स्नो है, फिर उसके बाद नदी है जो अपन कहीं देख नहीं सकते, और उसका बहुत ज़्यादा ऐसा खुशी होती है अपने को जो नई चीज़ देखने को। और यहाँ पे समय समय पे वेदर भी चेंज होता है। अभी हम यहाँ पे ठंडे में थे, और अभी हम थोड़ी देर दूर चले तो हमारे को धूप मिला हुआ है। तो ये सब चीज़ें बहुत नई है, और कल्पना भी नहीं कर सकते अपन, इतना भारी ये वेदर रहता है यहाँ का। चलो गाइस, అమర్నాథ్ చూడాలంటే నిజంగా స్వర్గం కంటే ఎక్కువ ఉంది. మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇంకొక 12-13 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మేము. ఇగో మేము ముందు వరకు రాగానే వాళ్ళు చెప్పింది నిజమే. ఇగో వెదర్ కూడా మొత్తం చేంజ్ అయింది. మేము ఒక 6 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసినాం. ఇంకొక 10 ఉంది. మా వాళ్ళు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందామంటే ఇగో ఇక్కడ సైడ్ అయితే వాళ్ళు తింటారు. నేను కూడా వాళ్ళతో పాటు ఆగిన. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము ముందుకు వెళ్ళే కొద్ది వెదర్ అయితే ఇంకా చేంజ్ అవుతుంది. వర్షం వస్తుంది అనుకుంటున్నా, కానీ కిందకి ఇంకొక 8.6 కిలోమీటర్ అయితే ఉంది. ఒకసారి ఈ రూట్ చూడండి. ఈ రూట్లోనే మేము ట్రెక్కింగ్ చేసింది. వర్షం వస్తుందో రాదో ముందుకు వెళ్ళి చూపిస్తా. మేము పొద్దున వచ్చిన రూటు మొత్తం పొద్దున అంతగా వీడియోలు అయితే నేనేం తీయలే, కానీ ఇక ఒక్కసారి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. అందరూ ఈ రూట్ నుంచి చిన్నగా దిగాలి. కాన్సన్ట్రేషన్ కొంచెం మిస్ అయినా కానీ కింద స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వర్షం అయితే ఏం రాలే గైస్, కానీ వెదర్ మాత్రం అట్లనే ఉంది. ముందుకు వెళ్ళి చూపిస్తా. అమ్మ ఫైనల్గా అయితే ఇక మొత్తం ఇక గేట్ అయితే కనిపించింది. కొంచెం ప్రాణం నిలబడినట్టుంది. మీకు చూపిస్తున్నా చూడండి. ఆహా, స్వర్గంని చూస్తున్నట్టుంది పైనుంచి కిందికి రాగానే. మేము మార్నింగ్ 2 o'clockకి స్టార్ట్ అయితే ఇగో మీకు టైం చూపిస్తున్నా చూడండి లైవ్లో. ఇగో 6:27 అంటే మార్నింగ్ 2 నుంచి ఈవినింగ్ 6:27కి నేనైతే కిందికి దిగుతున్నా. ఇంకా మా వాళ్ళు అయితే మస్తు మంది వెనకనే ఉన్నారు. ఇంకా చాలామంది ముందుకు కూడా వెళ్ళిపోయారు. నేను వీడియోలు తీసుకుంటా కొంచెం స్లోగా ఆగి వచ్చేసరికి నాకైతే ఈ టైం అయింది. ఓకే గాయస్, ఇంకొంచెం దూరమే ఉంది. చిన్నగా నడుస్తున్నా. వర్షం కూడా ఏం పడలేదు. మాకు వాతావరణం బాగానే సహకరించింది. ఇక చూడండి, వాతావరణం అయితే సూపర్. ఆహా, ఇగో మొత్తానికైతే ఇగో మా టెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇగో మా ఫ్రెండ్ నాకంటే ముందే వచ్చేసిండు. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన కొద్దిసేపు అయింది. ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ దానికైతే పోతున్నా ఇప్పుడు. మన టెంట్ ఇది. ఇదిగో ఇదే మన టెంట్. ఇది కనిపిస్తుంది కదా పచ్చ కలరు, అదే నా టెంట్. మా టెంట్ని చూస్తుంటే స్వర్గంని చూస్తున్నట్టుంది ఫ్రెండ్స్. ఇగో వెదర్ అయితే మళ్ళీ ఇగో చేంజ్ అయింది. सब्सक्राइब। ये जालना की जय बोले टीम है। अभी दर्शन करके आ गए जय बोले टीम। अभी पूरी थके वाली पूरे एकदम ठंडे हो गए। अब बर्थडे आराम से बारिश का मज़ा ले रहे। मौसम भी चेंज हुए वाला है और गर्मी भी बहुत है। अभी दर्शन करके माता वैष्णो देवी जाने वाले।
तो उसके लिए थोड़ा आराम कर रहे हैं, रेस्ट करके फिर रात में निकल जाने वाले हैं वैष्णो देवी के लिए।